లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. చట్టం ముందు అందరూ సమానులే అనే మాట చెప్పే వరకే పనికొస్తుంది. ఆచరణలో మాత్రం అమాయకులు, కింది స్థాయి ఉద్యోగులే బలవుతున్నారు. తాజాగా ఈ విషయం మరోసారి రుజువైంది. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఓ లాకప్ డెత్ లో అధికారులను వదిలేసి ఓ కానిస్టేబుల్ ను బలి చేశారు ఉన్నతాధికారులు. ఆ స్టోరీ మీరు చూడండి. నిజామాబాద్ జిల్లాలో పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో పోలీస్ శాఖ విచారణ సాగదీత ధోరణిలో కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటి వరకు ఒక కానిస్టేబుల్ ను సస్పెండ్ చేయగా రేంజర్ ఎస్ఐతో పాటు సర్కిల్ సిఐకి ఇతర సిబ్బందికి మెమో జారీ చేశారు. ఈ కేసులో జ్యుడిషియల్ విచారణ జరుగుతూ ఉండగా పోలీస్ శాఖ కూడా తుఫ్రాన్ డిఎస్పీ వెంకట్ రెడ్డి శాఖపరమైన విచారణ చేపట్టారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లే కారణము అనే వాదనలు ఉన్నాయి. ఏరి కోరి పోలీస్ స్టేషన్లతో నియమించిన నేతలు వారిని కాపాడుకునేందుకు అధికారులపై చర్యలకు అనుమతించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. రేంజల్ మండలంలోని ఒక తాండాకు చెందిన రత్నావత్ రేడ్య అనే వ్యక్తి మతిస్థిమితం లేని బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారని గ్రామస్తులు, బాలిక కుటుంబ సభ్యులు అతన్ని చితకబాదారు. ఈ విషయంలో తాండాలో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఆ తాండా వారు డయల్ 100కి ఫిర్యాదు చేశారు. రత్నావత్ రేడ్యాను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రాథమిక చికిత్స అందించి స్టేషన్ కు తరలించారు. సంఘటనను విచారించిన పోలీసులు రెడ్డియాపై ఫోక్సో కేసు నమోదు చేశారు. రాత్రి వేళ 2 గంటల ప్రాంతంలో పోలీస్ కస్టడీలో ఉన్న రత్నావత్ రెడ్డియా తన ప్యాంటు నాడాతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే పోలీసులు ఎక్కడా ఆ కేసు తమకు చుట్టుకుంటుందోనని రత్నావత్ రెడ్డియా మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం చేయడంతో బాలిక బంధువులు దాడిలోనే తీవ్రంగా గాయపడిన రెడ్డియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటి వరకు ఆ ఘటనను ప్రత్యక్షంగా చూసిన రత్నావత్ రెడ్డియా భార్య తన భర్త గ్రామస్తుల దాడిలో చనిపోలేదని, ఉరివేసుకున్నాడని నేరుగా ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు పోలీసుల మీదకు మళ్లింది. ఇప్పటికే రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో హాట్గా చర్చ జరుగుతుండగా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చట్టం ముందు అందరూ సమానమేనని, బాధ్యులైన వారు ఎంతటి వారైనా చట్టం తన పని తాను చేసుకుపోతోందని సినీ నటుడు అల్లు అర్జున్పై నమోదైన కేసులో శనివారం అసెంబ్లీలో కుండబద్దలు కొట్టారు. కానీ నిజామాబాద్ జిల్లాకు వచ్చేసరికి సంబంధిత నిబంధనలు పోలీస్ అధికారులకు వర్తించమేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం కానిస్టేబుల్ ని సస్పెండ్ చేసి అధికారులను మెమోలతో సరిపెట్టడం ఎంతవరకు సమంజసం అని స్థానికులు అడుగుతున్నారు. అందరికీ ఒకే న్యాయం, ఒకే చట్టమైనప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడు ఆత్మహత్య చేసుకుంటే బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకుండా సాగదీయటం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అనే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. For more videos like this, subscribe Big TV channel.